హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మనం హంపి క్షేత్రంకి సంబంధించినటువంటి వ్లాగ్ని అయితే చేయబోతున్నాము. ఈ హంపి క్షేత్రము ఎక్కడ ఉంది, హంపిలో ఎలాంటి ప్రదేశాలను చూడొచ్చు, దీని విశిష్టత ఏందనేటువంటిది నేను ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హంపి క్షేత్రం ఇది కర్ణాటక రాష్ట్రంలోనైతే ఉంటుంది. ఈ హంపిలోనైతే శ్రీ విరూపాక్ష స్వామి వారైతే కొలువై ఉంటారు. విరూపాక్ష స్వామి అంటే శివుడు అన్నమాట. హంపి క్షేత్రానికి చేరుకోవాలి అంటే రైలు మార్గం ద్వారా హోస్పేట్ అనేటువంటి జంక్షన్ కి చేరుకోవాలి. ఈ హోస్పేట్ అనేటువంటి జంక్షన్ నుంచి మనకి ఇక్కడికి హంపికి 12 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ వాహనాల ద్వారా గాని, కర్ణాటక సంబంధించినటువంటి ఆర్టీసీ బస్సుల ద్వారా గాని మనం ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ స్టే చేయడానికి మనకు రూములు, ప్రభుత్వ రూములు కూడా ఉంటాయి, అలాగే ప్రైవేట్ రూములు కూడా ఉంటాయి. ఈ హంపి అనేటువంటి ప్రాంతాన్ని అయితే విజయనగర సామ్రాజ్య రాజులైతే పరిపాలించారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలను గాని, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే ఈ హంపిని వారు పరిపాలించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. హరిహర రాయలు, బుకరాయల కాలంలో ఈ హంపి క్షేత్రాన్ని అయితే నిర్మించారని చెప్పేసి చెబుతారు. అలాగే శివుడు ఒకానొక సందర్భంలో తపస్సు చేస్తుండగా ఇక్కడ అతనిని ప్రత్యక్షింపజేశారు అని చెప్పేసి, అందుకే ఇక్కడ విరూపాక్ష స్వామిగా ఆయన కొలువై ఉన్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటికంటే ముందే నిర్మించారని చెప్పేసి, ఈ ఆలయంలో కొన్ని మండపాలను మరియు గోపురాలను శ్రీకృష్ణదేవరాయలచే జీర్ణోద్ధరణ చేయించబడ్డారని చెప్పేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆధారాల ద్వారానైతే తెలుస్తుంది. ఇక్కడ మనకు 3 గోపురాలు అయితే ప్రధానంగా మనకు కనబడుతూ ఉంటాయి. ఈ ఆలయంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ క్షేత్రం అయితే చాలా పురాతనమైనదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయం లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ మనకు ఫోటోలు గాని, వీడియోలు తీయడానికి వీలుండదు. ఇక్కడ దేవుడు ఏ రూపకంగా ఉంటాడు అంటే లింగ రూపకంలోనైతే మనకు ఇక్కడ శివుడు మనకు దర్శనమిస్తుంటాడు. ఈ ఆలయాన్ని ఉదయం 6 గంటలకైతే మనకు ప్రారంభిస్తారు. 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఇక్కడ నిత్యం పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులను దర్శనానికైతే అనుమతి ఇస్తుంటారు. శ్రీరామచంద్రుడు సీతను వెతుకుతూ ఈ అరణ్యవాసంలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించాడని చెప్పేసి, ఈ విరూపాక్ష స్వామి దేవాలయాన్ని సందర్శించి ఇక్కడ ప్రత్యేకంగా పూజలు కార్యక్రమాలు నిర్వహించాడని చెప్పేసి, అలాగే ఇదే చోట ఇంత గతంలో అంటే కిష్కింద అనేటువంటి ప్రాంతం ఉంటుండే అని చెప్పేసి, ఆ ప్రాంత సమీపం నందున ఈ విరూపాక్ష స్వామి దేవాలయం ఉండడంతో ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశాడని, హనుమంతుడిని మరియు వాలి, సుగ్రీవులను ఇక్కడే శ్రీరాముడైతే మనకు కలుసుకున్నాడని చెప్పేసి స్థల పురాణం అయితే మనకు ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయము చాలా విశాలమైనటువంటి ఆలయము. చాలా పెద్ద ఎత్తున ఈ ఆలయ నిర్మాణాన్ని అయితే చేపట్టడం జరిగింది. సుమారు కొన్ని కిలోమీటర్ల మేరనైతే ఈ ఆలయం విస్తరించి అయితే ఉంటుంది. మనకి ఈ ఆలయం నమూనా అనేటువంటిది మనకు ఓవరాల్ ఒక 2-3 కిలోమీటర్ల చుట్టూ చూస్తే ఈ విజయనగర సామ్రాజ్యము ఏలినటువంటి ఈ పరిధిలోనైతే ఈ విరూపాక్ష స్వామి దేవాలయం అయితే ఉంటుంది. ఈ విరూపాక్ష స్వామి దేవాలయం పక్కలనైతే చిన్న చిన్న దేవాలయాలు మనకు దర్శనమిస్తుంటాయి. ఇక్కడ శ్రీరామచంద్రుల వారి మరియు అలాగే అమ్మవారి టెంపుల్, అలాగే గణపతి టెంపుల్ ఇక్కడ మనకు దర్శనమిస్తుంటాయి. ముఖ్యంగా ఈ ప్రధానంగా విరూపాక్ష స్వామి దేవాలయం లోపలనైతే, కట్టడాల లోపలనైతే చాలా అనేక రకాల దేవతామూర్తుల యొక్క విగ్రహాలనైతే చెక్కడం అయితే జరిగింది. ఇవన్నీ పూర్తిగా రాతితో చెక్కబడినటువంటి విగ్రహాలే. ప్రధాన ఆలయం నుంచి మనం ఇలా బయటకు రాగానే మనకైతే ఇక్కడ పెద్ద కోనేరు అయితే దర్శనమిస్తుంది. ఈ కోనేరుని పూర్తిగా బండరాయితోనైతే నిర్మించారు. దీని పక్కనే చిన్న చిన్న గుళ్లను కూడా నిర్మించారు. ఈ గుళ్లను కూడా పూర్తిగా రాతి కట్టడంతో నిర్మాణం చేపట్టారు. చూడొచ్చు, ఇక్కడ గోపురం అయితే మనకు కనబడుతుంది. ఈ గోపురానికి ముందరనైతే ఇలా మనకు గుళ్ళు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఈ విరూపాక్ష స్వామి దేవాలయ ప్రాంగణం అంతా పూర్తిగా రాతితో కట్టబడినటువంటి దేవాలయాలని చెప్పుకోవచ్చు.
ప్రధాన ఆలయం ముందర ధ్వజస్తంభం ఉంటుంది. ఆ ధ్వజస్తంభం దగ్గర ఇలా మనకు బండరాయితోనైతే ఒక అల్లుడు పట్టేటువంటి బండనైతే మనకు కనిపిస్తుంది. ఆ బండను మనము తాకి మనము కోరుకొని ఏమైనా మొక్కులు కోరుకుంటే నెరవేరుతాయని చెప్పేసి అక్కడి స్థానిక ప్రజలైతే మనకు చెబుతున్నారు. ఆలయం నుంచి మనం బయటకు రాగానే ఇలా గోపురం ముందరనైతే పూర్తి విశాలంగా ఉన్నటువంటి స్థలం అయితే మనకు కనబడుతుంది. కొన్ని భవనాలు, మరి కొన్ని మండపాలు, కొన్ని ఆలయాలు ఇలా కూల్చివేయబడి ఉన్నాయి. ఇవన్నీ గతం లోపల విదేశీ దండయాత్రల విదేశీ నుంచి లేచినటువంటి రాజుల కాలంలో వారు దండయాత్రలు చేయడం వల్ల ఈ భవనాలన్నీ శిథిలమయ్యాయని చెప్పేసి ఈ మన భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఆనవాళ్లను లేకుండా చేసేందుకు విదేశీ కుట్రలు పన్నారని చెప్పేసి మనం ఇక్కడికి వెళితే ఇక్కడ మనకు సాక్షాత్తు దీని ద్వారా మనకు తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలంలోనైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మండపాల మధ్యనైతే వజ్రాలను కుప్పలుగా పోసి విక్రయించేవారట. ఇక్కడికి ఈ వజ్రాలను కొనుగోలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచో రాజులు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వజ్రాలను కొనుగోలు చేసేవారని చెప్పేసి మనకైతే వీటి ద్వారా మనకు తెలుస్తుంది. ఇక్కడ వజ్రాలే కాకుండా ఏనుగులకు కూడా సెపరేట్ గా అంగడి ఉండేదని చెప్పేసి ఆ అంగట్లో ఏనుగులను కూడా కొనుగోలు చేసి తీసుకుని వెళ్లేరు అని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర ద్వారానైతే తెలుస్తుంది. మనం చూస్తున్నదంతా విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసమైనటువంటి ప్రాంతమే. ప్రతి ఒక్క భవనాలు మరియు అలాగే మండపాలు గాని అలాగే దేవుడి విగ్రహాలను సైతము వాళ్ళు చూడకుండా నేలమట్టం చేయడం అయితే జరిగింది. వాళ్ళు ఇప్పుడు మనకు ఇక్కడికి వెళితే కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు నరసింహస్వామి విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో చూడొచ్చు. ఈ హంపి క్షేత్రానికి భారతదేశం నలుమూలల నుండే కాకుండా ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున టూరిస్టులు అయితే వచ్చి వీటిపైన రీసెర్చ్ అయితే చేయడం జరుగుతుంది. కావున మనకు కూడా వెళ్లి ఈ హంపి క్షేత్రాన్ని దర్శించి అక్కడ ఉన్నటువంటి వైభవాన్ని తెలుసుకోవాలంటే తప్పకుండా మనము ఒక 2-3 రోజులు టైం కేటాయిస్తే దీని గురించి అయితే మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.